కొంచెం వెనక్కి మేడం, కొంచెం వెనక్కి మేడం. అక్కడ పట్టుకోండి, ఒకసారి గార్లేసి పట్టుకోండి. అమ్మ మీరు అదే అందుకే ఇక్కడ జరిగితే వాళ్ళందరూ వస్తారు. ఓకే మేడం, రెడీ. ఓకే మేడం, రెడీ. స్మైల్ వాళ్ళు రెడీ. ఓకే మేడం, ఇటు వచ్చేయండి. ఓకే మేడం, రెడీ. సొసైటీలో నిర్వహించబడుతున్న సభ్యులు, అతిథులు, ఆహ్వానితులు, ఉపాధ్యాయులు అందరికీ శుభాభివందనాలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. దినాభివృద్ధి చెందుతున్న గర్భంలోని శిశువు బరువు పెరుగుతూ ఉంటే దాన్ని భారం అనుకోకుండా నవమాసాలు మోసి ఎంతో కష్టాన్ని అనుభవించి శిశువుకు జన్మనిచ్చే ఆడవాళ్లను భూదేవితో పోల్చడం తప్పు కాదేమో. రావొద్దు రౌద్ర, కావొద్దు స్తబ్ద. ఒక స్త్రీలో 2 రకాల లక్షణాలే అన్యాయాన్ని ఎదిరించేటప్పుడు కాళీమాతల రౌద్రావతారం చూపించారు. చేయనంత వరకు సమాజంలో ఎలాంటి పరిస్థితులకు మేము తల వంచం అనే ధైర్యంతో ముందుకు సాగినప్పుడు మహిళల మనుగడ ముందుకు సాగుతుంది. ఒకప్పటి ఆడపిల్లల కంటే నేటి ఆడపిల్లల్లో చాలా మార్పు వచ్చింది. వివిధ రంగాలలో తమదైన రీతిలో ప్రతిభ చాటుకుంటున్నారు. అయినా కూడా రోజు రోజుకి అరాచకత్వాలు, అఘాయిత్యాలు. గౌరవనీయులైన సొసైటీ అధ్యక్షులు శ్రీ జి మహేందర్ రెడ్డి గారిని గౌరవ సభ్యులు శ్రీ ప్రమోద్ రెడ్డి గారు సాదరంగా వేదిక మీదకు తీసుకురావాల్సిందిగా, పుష్పగుచ్చం అందించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు మ్యామ్. మేడం ఇక్కడ. ధన్యవాదాలు మ్యామ్. ధన్యవాదాలు. జ్యోతి పరం జ్యోతి దీపో జ్యోతి జనార్దన
हरतु मे पापं दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते शुभं करोतु कल्याणम् आरोग्यं सुखसम्पदा बुद्धिविनाशाय ज्योति नमोस्तुते ब्रह्मज्योति प्रदीप्ताय गुरुज्योति नमोस्तुते అందించవలసిందిగా కోరుతున్నాను. నా స్టూడెంట్ అయిన డాక్టర్ శ్రీమతి ఏ దివ్యారెడ్డి గారికి, సొసైటీ సభ్యులకు, మహిళా ఉపాధ్యాయులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంతింతై వటుడింతై బ్రహ్మాండమంతా అయినట్లు మన ఇంతులు కూడా ప్రవేశించని రకం అంటూ లేదు అని అనడంలో అతిశయోక్తి లేదు. నాటి రజియా సుల్తానా నుండి నేటి ద్రౌపది ముర్ము వరకు అసెంబ్లీ అయినా ఇల్లైనా మనమే హోమ్ మినిస్టర్స్ను అంటూ మహిళా సాధికారతను, ఆత్మగౌరవాన్ని నిలుపుకున్న మహిళామణులు ఎందరెందరు. ఆ మహిళామణులందరికీ నీరాజనం అందిస్తూ ఒకరికొకరం తోడు ఉన్నామంటూ జరుపుకునే ఆనందోత్సాహాల పండుగ ఈ మహిళా దినోత్సవం. ముందుగా మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రారంభోత్సవానికి గల కారణాలను తెలుసుకుందాం. మహిళలు చేసే పనికి, శ్రమకు గుర్తింపు లేదు. అడుగడుగున అసమానత, వివక్ష. దీన్ని వ్యతిరేకిస్తూ 1908వ సంవత్సరంలో పెద్ద ఎత్తున ఉద్యమించారు మహిళలు. న్యూయార్క్ నగరంలో 15,000 మంది మహిళలు బయటకు వచ్చి పని వేళను తగ్గించాలని, సమాన వేతనాలు ఇవ్వాలని, ఓటు హక్కు కావాలని ఉద్యమించారు. ఫలితంగా ఆ తర్వాత ఏడాది కోపెన్హేగన్లో అంతర్జాతీయ మహిళా సమావేశం జరిగింది. జర్మనీకి చెందిన క్లారా కెట్కిన్ ఆధ్వర్యంలో ఈ మహిళా హక్కుల ఉద్యమం మరింత ముందుకు సాగింది. ఆ తర్వాత ఆస్ట్రియా, జర్మనీ, డెన్మార్క్, రష్యాల్లోనూ మహిళల హక్కులపై చర్చ జరిగి చివరికి మార్చి 8వ తేదీని ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవంగా ప్రకటించారు. అలా మొదలైన మహిళా దినోత్సవంను మనం ప్రతి సంవత్సరము ఒక థీమ్తో జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది క్యాంపెయిన్ థీమ్ని ఇన్స్పైర్ ఇంక్లూజన్గా ప్రకటించింది. ఈ థీమ్ యొక్క అర్థమేమనగా అభివృద్ధి పథంలోకి మహిళలను కలుపుకొని వెళ్ళడం, అలాగే వారు ఆయా రంగాల్లో అడుగుపెట్టేలా ప్రోత్సహించడం అనేది దీని అర్థం. వాళ్ళని చదువుని, ఆరోగ్యాన్ని, నైపుణ్యాన్ని అందించడంతో పాటు వ్యవసాయంలో, క్రీడల్లో, కళల్లో వాళ్ళ ప్రతిభను గుర్తించి అవకాశం కల్పించాలి. అలాగే మహిళలు తమకు తాముగా స్ఫూర్తి పొందుతూ సహకరించుకోవాలంటూ నిర్వచించింది. అందుకోసం ఇన్స్పైర్ ఇంక్లూజన్ పేరుతో హ్యాష్ట్యాగ్ చేసి 2 చేతులను హృదయాకారం గుర్తు వచ్చేట్టుగా పెట్టి ఇలా పోజు ఇవ్వడం ద్వారా ఈ థీమ్ని అందరూ ప్రచారం చేయాలని చెప్తుంది. అలా ప్రారంభమైన మహిళా దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయం, హర్షణీయం. ఎన్ని ఆటంకాలు, అవమానాలు, అవాంఛనీయ సంఘటనలు జరిగినా మహిళలందరూ అధైర్యపడకుండా పట్టుదల, అకుంఠిత దీక్షతో అభివృద్ధి మార్గంలో పయనించాలి, వారు అనుకున్నది సాధించాలి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహోన్నతులు అవుతారు అనే నానుడిని నిజం చేస్తూ మనందరము అభివృద్ధి పథంలో నడవాలని ఆశిస్తూ
త్వరగా మహిళ లేనిదే మనుగడ లేదు. జీవం మహిళా శక్తి అత్యున్నతమైనది. ఇంతకుముందు చెప్పాను, మహిళలు కానీ పిల్లలు కానీ ఎలాంటి ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఈ మధ్య మన జడ్జి గారు అండ్ సెంట్రల్ ప్రోగ్రామ్గా సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ శనివారం రోజు తేదీ 2/3/2024 నాడు పరేడ్ గ్రౌండ్లో జరిగిన సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమంలో మన విద్యార్థినులు పాల్గొన్నారు. ఆ సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం పైన వాళ్ళకు ఆ అంశం పైన మన పాఠశాలలో వ్యాసరచన పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 3 విద్యార్థులు విజేతలుగా నిలిచారు. మన గౌరవ అతిథి ప్రతిమారాజ్ గారి చేతుల మీదుగా వాళ్లకు బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను. విద్యార్థులు రూపా సంజన 8th D, అనితా రెడ్డి 9th D, సృష్టి రెడ్డి 8th D. Winner Dr. Smith Pratibha Raj, Professor of Medicine, Medical Superintendent, Government General Hospital, Nizamabad. Madam has achieved state first in science, 10th standard from St. Joseph High School, Khammam, and was selected for Meritorious Award and certificate by CSIR and IICT. She has done her master's in general medicine from Osmania Medical College, Hyderabad, and DNB in internal medicine, and achieved all India rank. She has published many journals and articles and has vast experience in graduate and postgraduate teaching. She is member of API, ethics and scientific committees of various institutes. Apart from her academic achievements, she scored laurels in administration as first superintendent of General Hospital, Nizamabad, with 750 beds in the state of Telangana by handling 3 waves of COVID successfully, with 10,000 inpatients admissions and 155 COVID vaccinations. More than 200 black fungus cases, surgeries were performed successfully. Highest number of COVID positive deliveries with 100% success rate were performed. Triplet COVID positive delivery was successfully treated, which is first of its kind in the world. Really great. She established 2 oxygen plants with 1000 LPH within a span of 6 months, and among them 1 oxygen plant with air booster technology refilling the cylinders was established. One of its kind in South India, which was approved by PESO, first in South India. The government of Telangana felicitated her as best superintendent for her hard work and determination in administration. She was honored for her excellent services to mankind as superintendent by then Roads and Buildings Minister Sri Prashant Reddy Garu, Honorable High Court Chief Justice and High Court Judge of Telangana, Honorable Nizamabad District Collector and Mayor. Her services were recognized by various organizations, both government and non-government, who honored her with titles of Manavata Pratibha Murti, Vaidya Kusuma, Pratibha Raj, Kaliyuga Vaidya, Devata Swarupini, and Satileni Native, Mahila, etc. for the dedicated humanitarian services rendered by her. I now invite Smith Pratibha Raj Garu to please come forward for the presentation. అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ ఆఫ్ ద డయాస్ ఉన్న విమెన్ ఇలైట్ విమెన్ అందరికీ కూడా హ్యాపీ విమెన్స్ డే. మీకు అండ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ ఇన్ అడ్వాన్స్.
రేపు శివరాత్రి కాబట్టి ఐ స్టాండ్ అండ్ స్పీక్. అందరూ ఇక్కడ విద్యా కుసుమాలే ఉన్నారు. సో ఎంతోమంది విద్యార్థులను రంగంలోకి దించిన మేధావులే ఉన్నారు. సో మీ మధ్యన నించొని మాట్లాడాలి అంటే కొంచెం గుబులుగా ఉంది. బట్ స్టిల్ ఐ వుడ్ లైక్ టు సే ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ మై సైడ్. సో విమెన్స్ డే అంటే ఇంకా మహేందర్ రెడ్డి గారు ఈరోజు మీ రోజు అన్నారు. సార్ కాదు సార్, ప్రతిరోజు మా రోజే. మేము లేనిదే రోజు గడవదు. లేచినప్పటి నుంచి పడుకునేటప్పటి నుంచి ఏ కాఫీ తీసుకురా అని మీరు పరిపూర్ణ మేడంని అడుగుతారో లేదో నాకు తెలియదు కానీ బట్ ప్రతి ఇంట్లో స్టార్టింగ్ ఇది ఉంటుంది. ఎండింగ్ ఏమన్నా ఇస్తావా తినడానికి, తిని పడుకుంటా అనే క్లోజింగ్ మాట కూడా విమెన్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉంటుంది ఇంట్లో అండ్ బయట కూడా అలాగే ఉంటుంది. ఈ రోజుల్లో మనం చూసినట్టయితే ప్రతి రంగంలో మహిళలు చాలా ముందుకు వెళ్తా ఉన్నారు. మహిళలు దూసుకుపోని రంగం అనేదే లేదు. లాస్ట్ టైం మనం చూసినట్టయితే అంతరిక్షంలోకి పంపినప్పుడు ఆ క్రౌడ్ని చూస్తే 70% వేర్ విమెన్. అక్కడ ఉన్న వాళ్ళందరూ విమెనే కనిపించారు. ఓన్లీ రిలీజ్ చేసిన వాళ్ళే మేలు ఉన్నారు కానీ వెనకాల ఉన్న వర్క్ చేసిన వాళ్ళలో చాలా ఎక్కువ మంది విమెన్ కనిపించారు. అండ్ ఆర్మీలో చూసిన డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ ప్రతి దాంట్లో అన్నిట్లో ఆకాశంలో కూడా సగం అన్నప్పుడు అగ్నిలో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం సగం ఉన్నామని. కానీ సగం కాదు. అండ్ కొన్ని రోజులు పోతే మేబీ ఈ భ్రూణ హత్యలు ఎక్కువగా జరగడం, ఇంకా కూడా మనం బ్యాక్వర్డ్ ఉండడం మూలంగా విమెన్ పర్సంటేజ్ చంపాలని చూస్తున్నా కానీ మనకి ఎక్కువగానే పెరుగుతుంది. మేబీ ఆ అమ్మగారి దయ కావచ్చు. అండ్ మెడికల్ కాలేజెస్లో వెన్ వీ వర్ స్టడీ, మేము చదివినప్పుడు మేబీ 20 years బ్యాక్ 15 years బ్యాక్ మేము చదివినప్పుడు మెడిసిన్, ఆ టైంలో క్లాస్లో 30% వేర్ విమెన్, 70% వేర్ మెన్, బాయ్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్గా ఇప్పుడు క్లాస్ తీసుకోవడానికి వెళ్తే 70% ఆర్ గర్ల్స్, 30% బాయ్స్. బాయ్స్ ఎక్కడో వెనకాల మూలలో కూర్చుంటున్నారు, గర్ల్స్ అందరూ ఆక్యుపై చేసి ఉంటున్నారు. మేము చదువుకున్నప్పుడు ఈ రోజు వస్తుందా అని దాట్ టైం వీ డింట్ నెవర్ బిలీవ్ దిస్. అవుతుందా అని అనుకోలేదు. కానీ చరిత్రకి మనందరం సాక్షులమే. సో మనందరం కూడా ఇలా బిలీవ్ అనుకున్నాం. అండ్ రాజకీయ రంగంలో కూడా చూసుకుంటే కూడా ప్రెసిడెంట్ ఒక లేడీ అవుతుందని ఒక 30 years బ్యాక్ ఎవరు ఇమాజిన్ చేసి ఉండకపోవచ్చు. మేబీ ఇందిరాగాంధీ గారు అని అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు, లేకపోతే పొలిటికల్ ఇది అయి ఉండొచ్చు, వచ్చారు అని అనుకున్నాము. కానీ ఒక ప్రెసిడెంట్ ఇప్పుడు ఒక ఫీమేల్ ఉన్నారు, ఒక ఫినాన్స్ మినిస్టర్ ఒక ఫీమేల్ ఉన్నారు, ఒక గవర్నర్ మనకి ఫీమేల్ ఉన్నారు. అసలు ఇవన్నీ చూసుకుంటే వీఆర్ యాక్చువల్లీ డెవలపింగ్ టూ మచ్. అందులో ఎటువంటి ఇది లేదు, సంశయం అనేది లేదు. అంటే ఇంకా మహిళలు వంటిలకే పరిమితం అంటే ఐ డోంట్ థింక్ సో. వీఆర్ నాట్ లైక్ దాట్. చాలా ముందుకు వెళ్తానే ఉన్నాం. కానీ కొన్ని మార్పులు అయితే రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది థింకింగ్లో రావాల్సిన అవసరం ఉంది. మేబీ మెన్ థింకింగ్లో అయి ఉండొచ్చు, విమెన్ థింకింగ్ అయి ఉండొచ్చు. బట్ మనం మానసికంగా ఇంకా కొంచెం స్ట్రాంగ్గా, ఇంకా కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చూసుకున్నట్టయితే విమెన్ ఎక్కడెక్కడైతే హయ్యర్ పోస్ట్లో ఉంటారో డెఫినెట్గా ఆ అవుట్కమ్స్ అండ్ రిజల్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ చాలా ప్యాషనెట్గా ఉంటాయి. మేబీ మీ స్కూల్లో చూసుకున్నట్టయితే అందరూ ప్రిన్సిపల్ అందరూ కూడా నాకు తెలిసి విమెనే ఉన్నట్టున్నారు. మేబీ మీ రిజల్ట్స్ కూడా అంతే బాగున్నాయని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా. మా దగ్గర చూసుకుంటే మా కాలేజ్ ప్రిన్సిపల్ విమెనే, నేను ఉమెనే, అండ్ మన జిల్లా జడ్జి గారు ఉమెనే. మొన్న ఈ డిఫెన్స్ చేసాం, సెల్ఫ్ డిఫెన్స్. దాంట్లో ఆ బేస్ పడింది. మ్యామ్ ఒక 600 మెంబర్స్ని చేయించినప్పుడు ఐ వాస్ కంగ్రాచులేటింగ్, చాలా బాగా చేశారు మేడం అని. ఐ థింక్ వీ షుడ్ నాట్ స్టాప్ హియర్ మేడం అంటే, దెన్ వాట్ షుడ్ వీ డూ అన్నారు. Ma'am, why can't we do it as a record and we'll give this benefit to as many kids as possible, as many women as possible, girl kids and women. ఇద్దాము అంటే దాని వెంటనే మ్యామ్ ఓకే అన్నారు. We were like planning for only 25 days అంతే. 25 daysలో ఒక రికార్డ్ ప్రోగ్రాము ఇంతమందితో చేయగలిగాము అని అంటే ఇందులో 2 issues ఉన్నాయి. ఒకటి, ముందుండి విమెన్ లీడ్ చేశారు. సెకండ్, పాతకాలంలో ఏమనుకునే వాళ్ళంటే ఇద్దరు ఉమెన్ 2 కొప్పులు ఎక్కడైనా ఉంటే అసలు పడదు, సరిపడదు గొడవ ఇది అనేవాళ్ళు. కానీ అది
ప్లానింగ్ చేసుకున్నాం, ఎగ్జిక్యూట్ చేసాం. బట్ ఒక ఉమెన్కి ఒక ఉమెన్ సపోర్ట్, ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది ఇప్పుడు చాలా బాగుంది. అండ్ ఈరోజు మీరు ఇంతమంది కూర్చొని విమెన్స్ డే చేయడము, ప్రతి రంగం నుంచి, ఒక హెల్త్ రంగం నుంచి అండ్ టీచింగ్ ప్రొఫెషన్ నుంచి అండ్ మీ అల్యూమ్ని అండ్ ఒక డాక్టర్ని పిలవడం, ఇవన్నీ కూడా చాలా డెఫినెట్గా మీ అందరి ప్రోత్సాహం లేకపోతే మేము కూడా డెవలప్ అయ్యాం సార్. మేము కూడా విమెన్ కూడా చాలా పరిపూర్ణత చెందాం. మేము మాలో జెలసీస్ అలాంటివి ఏం లేవు, మొత్తం పోయాం. వీ వాంట్ టు ఎంకరేజ్ అదర్ ఉమెన్. మేము వెళ్తున్నాం, మాతో పాటు మా తోటి మహిళల్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దట్ ఈస్ ద వే వీఆర్ వర్కింగ్. మా దగ్గర మా స్టాఫ్ చూసుకున్నట్టయితే నాకు 2000 స్టాఫ్ ఉంటారు. ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇన్స్టిట్యూట్, ఇట్స్ అ వెరీ బిగ్ ఇన్స్టిట్యూట్. 2000 స్టాఫ్లో 70% ఆర్ విమెన్. నార్మల్గా మనం ఏమనుకుంటాం, ఒక ఉమెన్ ఆఫీసర్ ఉంది అంటే విమెన్ కోఆపరేట్ చేయరేమో అనుకుంటాం. బట్ ద వే మై స్టాఫ్ కోఆపరేట్ విత్ మీ, అసలు ఎంత నాకు చిన్న హ్యాపీనెస్ వస్తే దేవుడి కాదు, కొంచెం సాడ్నెస్ ఉంటే హాస్పిటల్ అంతా డల్గా ఉంటుంది. ఎందుకంటే మా మేడం సిక్ అయిందని చెప్పుకుంటారు. దట్స్ ద వే. అంటే మనం చాలా బ్రాడ్గా అవుతున్నాం, చాలా ముందుకు వెళ్తున్నాం, ఒకరిని ఎంకరేజ్ చేసుకుంటున్నాం, అవకాశాలు ఇస్తున్నాం. కానీ ఒకటే ఒక విషయం ఏంటంటే మెన్లో కూడా కొంచెం మార్పు రావాలి. ఇప్పుడు 99% మెన్ ఆర్ వెరీ గుడ్. ఎందుకంటే మీరు లేకపోతే మేము కూడా ముందుకు వెళ్ళలేము సార్. ఇంతకుముందు ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉన్నారు అని అనేవాళ్ళు. ఇప్పుడు ఒక మహిళ విజయం వెనుక కూడా మగవాళ్ళు ఉన్నట్టేగా. మా ఫాదర్ ఉన్నట్టే, మా హస్బెండ్ ఉన్నట్టే, అండ్ నా తోటి కొలీగ్స్ ఉన్నట్టే, అండ్ నాతో పాటు వర్క్ చేస్తున్న వర్కర్స్ అందరూ ఉన్నట్టే. సో బట్ కానీ ఒక 1% మెన్ అయితే ఉన్నారు. బట్ ఆ మనలో మీరు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. ఒక 1% అయితే ఉన్నారు. ఆ 1% దే కాంట్ టేక్ ఇట్ టు దేర్ హార్ట్ దట్ సమ్ ఉమెన్ ఇస్ రూలింగ్. ఎక్కడైనా ఒక ఉమెన్ రూల్ చేస్తోంది అని అంటే వాళ్ళకి ఏదో బాధ, అంటే ఒక రకమైన బాధ అనమాట. మేము లేకపోలేదు ఆ పోస్ట్లో అనే దానికంటే ఒక ఉమెన్ ఉంది అనే బాధ. ఇంకా ఆ సనాతన ఆచారాల నుంచి ఇంకా బయటపడట్లేదు. దట్స్ ఓన్లీ 1%. మనం ఏం చేయాలి, ఆ 1%ని కూడా మార్పు తేవాలి. అండ్ వీ షుడ్ ప్రూవ్ దెమ్ రాంగ్. And I give one advice to the women who assemble over here. మనం ఎక్కడ ఏమున్నా ఒక ఉమెన్ పనిచేస్తుంది అని అంటే ఒక గాజు గ్లాస్ హౌస్లో కూర్చొని పనిచేస్తుందండి. బికాస్ ఎవ్రీబడి వాంట్స్ టు అబ్జర్వ్ అస్ వెరీ కీన్లీ. చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలనుకుంటారు. వీఆర్ వర్కింగ్ అండర్ 24/7 CCTV సర్వేలెన్స్. బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టు వర్క్ చేస్తాం మనం. ఎందుకంటే ఏం మిస్టేక్ చేస్తారా, ఒక్క మిస్టేక్ చేస్తే వీళ్ళని తీసి బయట వేద్దాం అన్నట్టు. ఎవ్రీవేర్ ఇట్స్ లైక్ దట్. సో ఆ మిస్టేక్స్ చెయ్యకుండా అంతే ట్రాన్స్పరెంట్గా, అంతే యాటిట్యూడ్తో, అంతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో అండ్ అంతే నీతిగా, నిజాయితీగా, ఆనెస్టీ విల్ ఆల్వేస్ హెల్ప్ us and bless us and guide us. దీంట్లో అయితే ఏమీ లేదు. ఇక్కడ మనం ఆనెస్ట్గా ఉన్నప్పుడు మన మీద ఎన్ని రాళ్ళు వేసినా కానీ ఆ రాళ్ళు పూల బంతులు అవుతాయి మనకి. బికాస్ ఐ హ్యావ్ ఫేస్డ్ దిస్ ఫర్ ద పాస్ట్ 3.5 years. Every time I get an applause, every time I get an award, the other way people try to throw a stone on me or a pebble on me. But I return it back with my more work. సో వీ షుడ్ నెవర్ గో బ్యాక్. ఏదో అన్నారు, ఏదో చేశారు అని మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వెనకాలకి వెళ్ళకుండా లెట్స్ గివ్ దెమ్ రిప్లై విత్ అవర్ వర్క్. అంతే కదా. ఓహో దిస్ ఇస్ ద వే, మీరు ఇలా ఫీల్ అవుతున్నారు, దెన్ యూ ఫీల్ మోర్. 100 నుంచి ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచి 500 ఓపీ ఉండేది. గవర్నమెంట్ హాస్పిటల్ 2500 ఓపీ అయింది. వీ క్రాస్ మనీ. And with only 20 to 30% of staff. So everywhere it's like that. నా దగ్గరే అనట్లేదు, everywhere. Maybe Akala ma'am అంత పెద్ద యూనివర్సిటీలో ఉన్నారు. She might be undergoing the same stress like us everywhere. But still we are here to prove that our existence is there. And గట్టిగా ప్రూవ్ చేయడానికి ఉన్నాం. మేము ఏదోలా అదో ఇదో అనుకుంటూ రాలా. వచ్చాము అంటే మా ఉనికిని చాటుకోవడానికే ఉన్నాం విమెన్. అండ్ మహేందర్ రెడ్డి గారు చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇచ్చిన
6 years అనుకుంటా పడుతున్న మ్యామ్ అండ్ మహేందర్ రెడ్డి గారు. మ్యామ్ వాస్ మై వన్స్ అపాన్ ఎ టైమ్ మై పేషెంట్. నౌ ఐ డోంట్ వాంట్ టు సే బట్ షీ ఈస్ వెరీ యాక్టివ్ అండ్ వెరీ గుడ్. సార్ వాళ్ళు కూడా చాలా క్లోజ్. గోవర్ధన్ రెడ్డి గారు చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ యంగ్ బడ్డింగ్ డెంటిస్ట్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ద స్మైల్. అండ్ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మంచి ఆభరణం విమెన్కి అంటే నథింగ్ ఎల్స్, ఇట్ ఈస్ ద కాన్ఫిడెంట్ స్మైల్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో స్మైలింగ్గా వెళ్తే యూ డోంట్ నీడ్ ఎనీ జ్యువెలరీ ఆన్ యూ. దట్ గివ్స్ అ షైన్ అండ్ బ్రైట్నెస్ ఆన్ యువర్ ఫేస్. సో దిస్ ఈస్ మై మెసేజ్ టు యూ. బీ కాన్ఫిడెంట్, బీ హ్యాపీ and focus on balance in life, because you need to manage both family and profession equally, and that balance should never be disturbed. Maintain the balance and conquer the world. Thank you. Okay madam, ready? Has left actually nothing. She left nothing for me to talk. So I just want to say a few words. So let us all commit ourselves to building a more inclusive and equitable future for all the women. Let us work together to break down barriers and create a world where every woman and girl can thrive. Once again, a very happy Women's Day. I'm speechless actually. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ శ్లోకంలో చెప్తుంది ప్రతి పాయింట్ ఏంటంటే గురువు ఈక్వల్ టు బ్రహ్మ విష్ణు మహేశ్వరు. అలానే ఫస్ట్ మన గురువులు తల్లి తండ్రి. తండ్రి తల్లి అనం ఎప్పుడు కూడా తల్లి తండ్రి. సో దట్స్ అ ప్లేస్ ఫర్ ద విమెన్. ఐ విష్ ఆల్ ద విమెన్ ఇన్ దిస్ ఆగస్ట్ గ్యాదరింగ్ అ హ్యాపీ విమెన్స్ డే. అలానే అత్త మామ, మామ అత్త అనం, అత్త మామ. దట్స్ అ ప్లేస్ గివెన్ ఫర్ ద విమెన్ ఇన్ అవర్ కల్చర్ అండ్ వి ప్రూవ్ దట్. మేడం చెప్పినట్టు నేను కూడా చాలా స్ట్రాంగ్గా బిలీవ్ అవుతాను. ప్రతి విమెన్ సక్సెస్ వెనకాల ఖచ్చితంగా తండ్రి, మామ, భర్త, మరిది, తమ్ముడు, అన్న, ఈ విధంగా ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తారు మనకి. సో వీఆర్ హియర్ బికాస్ ఆఫ్ ద మెన్ బిహైండ్ అస్. దట్స్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. వెదర్ యూ బిలీవ్ ఆర్ నాట్, ఐ డోంట్ కేర్, బట్ ఐ బిలీవ్ దట్. ఇక్కడ మెంబర్స్ ఉన్న ప్రతి ఆర్టీఆర్ మెంబర్స్ అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా, అందరూ ఆర్టీలు. నాకు 3 అత్తయ్యలు ఉన్నారు ఇక్కడ. మా మామయ్య గారు గంగారెడ్డి గారు పిలిచి నన్ను ఒకసారి టీచర్స్కి ఇక్కడ క్లాస్ చెప్పించారు, మోటివేషనల్ లెక్చర్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ ప్రజెంట్, ఐ మీన్ ద పాస్ట్ ఫర్ ద పాస్ట్ 2 years రికగ్నైజ్ మీ వెరీ వెల్. మా ఆడపడుచు గారు ఉన్నారు, మా మరిదుంటే ఇక్కడ, మా ప్రతి ఒక్కరు మా 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 అనే ఉంటాం మనం. సో అలా ప్రతి ఒక్కరు మన వాళ్ళే. ఎవరికి ఇంకా ద్వేషించడం మనం నో వన్ ఆర్ దేర్. పేషెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద విమెన్. మేడం గారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చెప్పారు. నేను బాగా నమ్మేది పేషెన్స్ ఫస్ట్. దట్స్ అ బేసిక్ యూనిక్ ఫీచర్ ఆఫ్ ఎ విమెన్. ఇఫ్ దట్ ఈస్ మిస్సింగ్, అదే మిస్ అయిన రోజు ఇంకా సొసైటీలో అనండి, ఇక్కడ ఈ భూమి అనండి, నథింగ్ విల్ బి లెఫ్ట్. సో patience, don't leave the patience. And second one is the culture. Whatever the culture is inherited by our ancestors, the same culture we need to take. ఇప్పుడు యంగ్స్టర్స్ అడుగుతున్నారు గాజులు ఎందుకు వేసుకోవాలి. ఓకే, there is a reason for that. I think one of the member of RBR is working behind it. Narasimhareddy uncle. అని చెప్పాను మరి, maybe I don't know, not that particular. ప్రతి ఒక్క దానికి అట్లీస్ట్ అలాంటి తీయడానికి ట్రై చేయండి. పాత పద్ధతి ఏంటి, దాని వెనకాలన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అనేది అలా తీసి మనం నెక్స్ట్ జనరేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది వాళ్ళు ఏమంటారు, అది
for us, which we can give for our next generations. And COVID has brought a big challenge in front of everyone. For the teachers particularly. Teacher annappudu talli first teacher avutundi. Talli tandri first teachers. Then we got teachers also. Okay. పిల్లలు చాలా ఏమంటారు చింపిగా అయ్యారు. వాళ్ళ బేసిక్స్ కొన్ని కాన్సెప్ట్స్ మర్చిపోయారు వాళ్ళు. పర్టికులర్లీ ఎవరైతే ఫస్ట్ టు 5th క్లాస్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళ బేసిక్స్ అన్ని పోయినాయి ఆ 2-3 yearsలో కోవిడ్ టైంలో. వాళ్ళని మళ్ళీ ఆ మార్గానికి తీసుకొచ్చే బాధ్యత మనదే. తల్లి ఐ మీన్ టు సే మళ్ళీ ఇక్కడ ఉన్న టీచర్స్ మన బాధ్యత. సో కోవిడ్ ఈవెన్ వాట్ ఐఎమ్ ఫేసింగ్ అట్ మై లెవెల్ ఈస్ అంటే పీజీ పిల్లలు అక్కడ వస్తున్నారు. పర్టికులర్లీ ఇంతకుముందు మేడం చెప్పారు ప్రతిమా రాజు మేడం 1% of the men are not still agree that a woman is leading their money. అది పర్టికులర్గా రూరల్ ఏరియాస్లో చాలా చూస్తున్నాం మేము. We are facing different problems at high school level here maybe or at the college levels. We are facing different issues from both girls and boys. And నాకు తెలిసి ఇప్పుడు మనలో చాలా మంది ఇక్కడ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది పిల్లల అమ్మాయిలది అబ్బాయిలది పెళ్ళిళ్ళైనాయి. పెళ్ళప్పుడు అమ్మాయికి ముందు చెప్పేవాళ్ళు ఇలా ఉండాలమ్మా ఇలా ఉండాలంట వారిట్లా. ఇప్పుడు అబ్బాయిలకు కూడా ఈక్వల్గా చెప్పే టైం వచ్చిందండి. Okay, how to receive a new person, how you have to take up the task. Okay, post marriage task ఎలా తీసుకోవాలని ఖచ్చితంగా మనము సలహా ఇవ్వాల్సిన స్టేజ్ వచ్చింది. అమ్మాయిలనే కాకుండా ప్రతి అబ్బాయి కూడా కొంచెం మనం చెప్పినట్టయితే వారి సంసారిక జీవితం they will be prolonged life. And whoever may be sitting here as a woman, rather than celebrating us, let us celebrate if our daughters and sons come back, okay, and ask us to wish on their 10th wedding anniversary or 20th wedding anniversary. There's a more challenging task in front of everyone. In what way you take up to the society, I don't know, but that's where we need to inculcate in the minds of the youngsters, the next generation. ప్రతి రూపాయి మనం కాపాడుకొని ఓకే అది మనం నెక్స్ట్ మన పిల్లలకి ఆ తర్వాత మనం వాళ్ళ పిల్లలకి ఇలా మనం దాచి పెడుతూ ఉన్నాం. దట్ అమౌంట్ హ్యాస్ టు గో విత్ ట్రూ సెన్స్. ఓకే జై శ్రీరామ్ అని అయోధ్య వచ్చి నుంచి చాలా ఊపు వచ్చేసింది మొత్తం సొసైటీలో. ఓకే అలానే ఏక పత్ని వ్రతుడు రాములో ఈవెన్ దే హ్యావ్ ద మోర్ రైట్ టు కాల్ ద పోలీస్. ఓకే ఆ సిచ్యుయేషన్ ఇంకా మన దగ్గర లేదు. బట్ దెబ్బలతో వినరు. దే విల్ లిసన్ ఓన్లీ టు ద టీచర్స్. చాలా మంది పేరెంట్స్ వచ్చి మీ టీచర్స్తో కంప్లైంట్ చేస్తుండొచ్చు. ఓకే ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లల్ని పేరెంట్స్ తట్టుకోలేనప్పుడు క్లాస్లో ఉన్న 30 to 40 స్టూడెంట్స్ని టీచర్స్ ఎలా తట్టుకుంటారు? ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసామండి, మా పిల్లలు ఇంగ్లీష్లో చదవట్లేదు, మీరు ఏం చెప్తున్నారు స్కూల్లో అని మీ దగ్గరకు వస్తుంటారు పేరెంట్స్. ఆన్సర్ ఫర్ మై సైడ్ ఈస్ తెలుగు టీచర్ తెలుగు లెసన్స్ చెప్పాలి, లెసన్ 1 to 15. సోషల్ టీచర్ సోషల్ లెసన్స్ చెప్పాలి, మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ లెసన్స్ చెప్పాల్సిందే. వాళ్ళు లెసన్ సబ్జెక్ట్ చెప్తూ వెళ్తారు. ఇంగ్లీష్ టీచర్ వాళ్ళు ఇక్కడ ఇంగ్లీష్ టీచర్ కూడా ఇంగ్లీషే చెప్తారు. ఓకే బట్ దే విల్ టేక్ అప్ ద లెసన్ విచ్ దే హ్యావ్ ఫర్ దట్ పర్టికులర్ క్లాస్. ఇంతకుముందు క్లాస్లో బేసిక్ గ్రామర్స్ వాళ్ళకి వచ్చి ఉండాల్సిందే ఖచ్చితంగా. పేరెంట్స్ ఇంట్లో ఇంతో ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ చూడటము, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ సబ్స్క్రైబ్ చేయడము, ఓకే ఎనిమల్ ప్లానెట్ లాంటి జియోగ్రాఫికల్ ఛానల్స్ లాంటి టీవీ ఛానల్స్ చూస్తే పిల్లలు కూడా దానికే హ్యాబిట్యుయేట్ అవుతారు. నేను బిగ్ బాస్ పెట్టుకొని కూర్చుంటే నా పిల్లోడు బిగ్ బాసే చూస్తాడు, అందులో ఉన్నవే మాటలు మాట్లాడతాడు. అందులో ఉన్న వాళ్ళ యాక్టర్స్ మాట్లాడినప్పుడు నేను నవ్వచ్చు, బట్ నా స్టూడెంట్ మాట్లాడితే నేను చెంప కొట్టాలని నాకు అనిపిస్తుంది. వాట్స్ రాంగ్, వాట్ దే ఆర్ డూయింగ్? పెద్దవాళ్ళని చూసి కదా చిన్నవాళ్ళు నేర్చుకుంటారు. సో you tell all the parents who come with different problems to the school, okay, to my extent, to my knowledge, whatever I have, tell them very clearly that whatever the channels they want to watch, they have to watch after the kids going to the school. When the kids are at home, watch only the Animal Planet or geographical channels, or there are YouTube channels where you have most inspirational stories. Okay, so or inspirational movies are also there.
those movies also they can watch when the students are or the kids are at home. So I wish all of you once again a happy Women's Day. And as a women, Talli, Atta, as a teacher, anukoti, in society anukoti, we have a double role. And we as a women who are working particularly, we are making a double-decker bus. And a double-decker bus enta workload untundo, anta workload untundi. Okay, so stress ni తగ్గించుకోండి, టైం మేనేజ్మెంట్ ఒకటి నేర్చుకోండి, మీరు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. ఓకే, అండ్ I thank the RBVRR society members, all of you, particularly Women Welfare Association, for inviting me and giving me some time to be with you. Thank you one and all. పిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ళకు డబ్బులను వారసత్వంగా కాదు, సంస్కారాన్ని వారసత్వంగా ఇస్తూ ఉన్నారు. కేవలం ఆడపిల్లల్ని పెంచేటప్పుడే క్రమశిక్షణ అనడం కాదు, మగ పిల్లవాడిని పెంచేటప్పుడు కూడా ఇతరులతో వాళ్ళు ఎలా బిహేవ్ చేయగలుగుతారు అనేది కూడా నేర్పించడం అనేది మేడం గారు చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదములు మేడం. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ గౌరవ ఈసీ సభ్యులు జ్యోతి గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చదవవలసిందిగా కోరుతున్నాను. నిర్వహించబడిన నేటి కార్యక్రమానికి చేసిన గౌరవ శ్రీమతి ప్రతిమారాజు గారికి, శ్రీమతి అపర్ణారెడ్డి గారికి, శ్రీమతి విద్యారెడ్డి గారికి, సొసైటీ అధ్యక్షుడు శ్రీ జి మహేందర్రెడ్డి గారు, సొసైటీ ప్రధాన కార్యదర్శులు ఎల్ గోవర్ధన్ రెడ్డి గారికి, సొసైటీ సభ్యులు మరియు ఉపాధ్యాయులకు తమ అమూల్య సమయాన్ని వెచ్చించి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పెట్టిన ధన్యవాదాలు. సాంస్కృతిక కార్యక్రమాలు గౌరవ సభ్యులు శ్రీమతి వసంత గారు తమ గానామృతంతో అలరించడానికి విచ్చేస్తున్నారు. పండించే వలపులవాన ఆలయాన వెలసిన జీవన, ఆలయాన వెలసిన దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ప్రతి దేవుని మురిపించే వలపులవేనా, జీవితమే పండించే
ఏది నీకు ఆడపిల్లని కాదనుకుంటావా నీ కడుపున పుట్టి కన్న తల్లిని కన్న కడుపు కోవెలలోన దేవతల ఆడకూతురు అందులేని సృష్టికి ఆమె ఆతురాలు. అందరు జరగండి మేడం. ఇటు సైడ్ తిప్పండి మేడం. మేడం అమ్మా మేడం ఇటు చూడాలి మేడం. అందరూ ఇటు చూడండి. అందరూ వస్తారు. ఇంకా Director of Women's Cell, Director of Infrastructure and Networking, Chairman of POS for the academic year 2007 and 8. Had publications in 52 journals and 12 edited books. ఓకే మేడం రెడీ. ఓకే మేడం. మేడం ఇటు సైడ్ చూడాలి. రెడీ మేడం రెడీ. అమ్మ ఇక్కడ To introduce that guest, and she is none other than Divya Reddy of 2002 batch. Divya, we are as a society member, as a correspondent, as a management, all the management are very proud of you for the achievements you have scored and the laurels you are getting. She is working as associate dental surgeon at the prestigious Sai Dental Hospital, Hyderabad, under Dr. A.P. Mohan since the year 2010. She has done various on demand of cosmetic dentistry. She has done advanced courses in different countries like CAD/CAM dentistry and dental implantology from Germany, cosmetic dentistry from Switzerland, advanced dentistry from Dubai under prestigious institutions. To update her profession, she participated in various scientific programs affiliated to New York University. Her achievements are innumerable. One which is visible is transforming the smile of actress Samantha in one day. It's great achievement. We wish you all the best, Divya. Keep going. And she is married to Ashwin Reddy, who is here. We recognize your presence, Ashwin. Thank you. We now request Divya Reddy to please come forward for the felicitation. ఓకే మేడం, అందరు ఇది చూడాలి మేడం. సైడ్ మేడం, సైడ్ మేడం.
ఓకే మేడం, రెడీ. అమ్మ ఎన్నిక వచ్చింది మేడం, రెడీ రెడీ. సరే ఓకే. రెడీ మేడం. స్మైల్ మేడం, రెడీ రెడీ. ఓకే, స్మైల్ మేడం, రెడీ.